జనసేన అధినేత పవన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయడం లేదా? క్యాడర్ క్యాస్ట్ అభిమానులతోనే తనకు కలిసొస్తుందని భావిస్తున్నారా? రానున్న ఎన్నికల్లోనూ కూటమితో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారా? అందుకే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లను నియమించలేదా? దీర్ఘకాలిక నాయకుల కోసమే ఆయన వేచి చూస్తున్నారా? ఆ 50 స్థానాల్లో పవన్ ఎందుకు సర్వే చేస్తున్నారు? సర్వే తర్వాత ఏం చేయబోతున్నారు? అసలు పవన్ వ్యూహం ఎలా ఉండబోతుంది? జనసేన బలోపేతంపై ఫోకస్ చేయని పవన్, క్యాడర్ క్యాస్ట్ కలిసి వస్తుందని భావిస్తున్న సేనాని, వచ్చే ఎన్నికల్లోనూ కూటమితో కలిసి పోటీ, దీర్ఘకాలిక నాయకులతో పవన్ ప్రయాణం, జనసేనకు బలమైన 50 స్థానాలపై పవన్ సర్వే తర్వాత ఇన్ఛార్జీల నియామకం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలోపేతానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని చెప్పాలి. దానంతటా అదే బలపడుతుంది అని ఆయన నమ్మకం కావచ్చు. కేడర్తో పాటుగా అభిమానులు క్యాస్ట్ కూడా తనకు కలిసి వస్తుందని, అదే తనను ఎన్నికల నాటికి బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు పవన్. అందుకే పెద్దగా రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతంపై ఫోకస్ పెట్టడం లేదు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమితోనే కలిసి పోటీ చేస్తామన్న క్లారిటీ రావడంతో పవన్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారట. అనవసరంగా ఎక్కువ మందిని నియమించుకొని వారేదో వివాదంలో చిక్కుకొని పార్టీకి తనకు చెడ్డ పేరు తెస్తారన్న భయం మాత్రం పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంది. అందుకే ముందుగా ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో నమ్మకమైన నేతలకు, సుదీర్ఘకాలం నుంచి పార్టీలో నడుస్తున్న వారికి మాత్రమే ఇన్ఛార్జు పదవులు కట్టబెడుతున్నారు. అంతే తప్ప 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించి అక్కడ టీడీపీ, జనసేన లేదా బీజేపీ, జనసేనలకు మధ్య అనవసర వివాదాలు తలెత్తుతాయని భావిస్తున్నారట పవన్. అందుకే ఇప్పటి వరకు చాలా నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలు లేరు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగితే తీసుకోవలసిన స్థానాలపై కూడా అంచనా రావడానికి ఒక సర్వే చేయించాలని కూడా పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని, ఆ దిశగా వెళుతున్నారని తెలుస్తోంది. పేరున్న సంస్థ చేత సర్వే చేయించి జనసేనకు బలం ఉన్న 50 నియోజకవర్గాల పేర్లను ఆయన తెప్పించుకోవాలని కూడా భావిస్తున్నారు. ఢిల్లీకి చెందిన సంస్థకు సర్వే బాధ్యతలు అప్పగించాలని కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు సమాచారం. సర్వేలో వచ్చిన స్థానాలు అడిగి తెలుసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారట. ఆ సర్వే వచ్చిన తర్వాత ఆ స్థానాల్లో ఇన్ఛార్జీలు లేకపోతే అప్పుడు అక్కడ నమ్మకమైన వారిని నియమించాలా, లేక తనకు దగ్గరగా ఉన్న నేతలను అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టడమా అన్నది చర్చిస్తారని కూడా పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. 50 నుంచి 60 బలమైన అసెంబ్లీ స్థానాలతో పాటుగా 5 పార్లమెంటు స్థానాల పేర్లను కూడా తనకు సర్వే చేసి ఇవ్వాలని సదరు సంస్థకు పవన్ కళ్యాణ్ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గనక వచ్చే ఎన్నికల్లో జనసేన 5 పార్లమెంటులు, 50 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.